ఈరోజు మనం ఆదికాండములోని ఒక చాలా ఆసక్తికరమైన కథను చూద్దాం. భవిష్యత్తును నిర్మించడానికి రెండు పూర్తి భిన్నమైన మార్గాలను ఈ కథ మన ముందుంచుతుంది. ఒకటి ఆకాశాన్ని అందుకోవాలని చూస్తే, మరొకటి తరతరాలుగా నిశ్శబ్దంగా ఓపికగా ముందుకు సాగుతుంది. రండి, ఈ కథలోని లోతైన అర్థాలేంటో తెలుసుకుందాం. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మనకై మనం పేరు సంపాదించుకుందాం. చూసారా, ఈ ఒక్క మాటలోనే ఆ గోపురం కట్టేవాళ్ల ఉద్దేశమేంటో స్పష్టంగా తెలుస్తోంది. వాళ్లని నడిపించిందేంటి? కీర్తి, అధికారం, తమకంటూ ఒక పేరు మిగిలిపోవాలన్న బలమైన కోరికనమాట. ఇక్కడే మనకొక పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. చూడండి, వాళ్ల దగ్గర ఐక్యత ఉంది, టెక్నాలజీ ఉంది, అంతా బానే ఉంది. కాని వాళ్లు కడుతున్న పునాదే సరైనది కాకపోతే? ఇంత పెద్ద ప్రాజెక్ట్ వెనుకున్న అసలు ఉద్దేశమేంటి? అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం. సరే, ముందుగా అసలు కథ మొదలైనప్పుడు పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఆ రోజుల్లో ప్రపంచం ఎలా ఉండేదంటే, అందరిదీ ఒకే భాష, అందరిదీ ఒకే లక్ష్యం, అందరూ కలిసి ప్రయాణిస్తున్నారు. అది ఒక అపూర్వమైన ఐక్యత ఉన్న సమయం. ఒకసారి ఆ పరిస్థితిని ఊహించుకోండి. మనుషులందరూ ఒకటే, అందరూ మాట్లాడేది ఒకే భాష, వాళ్లందరిదీ ఒకే మాట. వాళ్ల దగ్గర టెక్నాలజీ కూడా ఉంది. అంటే ఇటుకలు కాల్చి వాటితో కట్టడాలు కట్టేంత నైపుణ్యముంది. వాళ్లంతా కలిసికట్టుగా చాలా బలంగా ఉన్నారు. ఇక్కడినుంచే కథలో అసలైన మలుపు వస్తోంది. ఆ గోపురం కట్టడం వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి? దానికి దేవుడు ఎలా స్పందించాడు? వాళ్ల ఐక్యత కాస్త అహంకారంగా మారిన క్షణం అదే ఇది. ఈ స్లైడ్లో చూడండి, రెండు వైపులో ఎంత తేడా ఉందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు మనుషులు వాళ్లకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి, చెల్లాచెదురు కాకుండా ఉండాలి అని ఒక పెద్ద గోపురం కట్టాలనుకున్నారు. మరోవైపు దేవుడు వాళ్ల ఐక్యత వాళ్లని అహంకారానికి దారితీస్తుందని గ్రహించి వాళ్ల భాషల్ని తారుమారుచేసి వాళ్లని ప్రపంచమంతా చెదరగొట్టాలని నిర్ణయించుకున్నాడు. వాళ్ల ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణం ఇదే అన్నమాట. అందుకే ఆ ప్రదేశానికి బాబేలు అని పేరొచ్చింది. హీబ్రూలో గందరగోళం అని అర్థం. మానవ చరిత్రలో ఐక్యత ముగిసి విభజన మొదలైన చోటు అదే ఇది. అయితే ఈ గందరగోళం మధ్యలోనే కథ ఒక కొత్త టర్న్ తీసుకుంటోంది. చెదిరిపోయిన జనం మధ్యలోంచి ఒకే కుటుంబం ద్వారా దేవుని సంకల్పం ఎలా నెరవేరడం మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఇదొక కొత్త ఆశకు నాంది. ఈ వంశావళిని చూస్తే కేవలం పేర్ల లిస్టులా అనిపించచ్చు, కాని ఇది అంతకంటే చాలా ఎక్కువ. ఇది తరతరాలుగా చాలా ఓపికతో సాగిన ఒక ప్రయాణమన్మాట. ఒక గొప్ప వాగ్దానం వైపు నడిపించే ఒక ఆశ అనే దారంలాంటిది. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఇది 1-2 సంవత్సరాల కథ కాదు, ఏకంగా 10 తరాల కథ. ఒక్కసారి ఆలోచించండి, గోపురం కట్టిన వాళ్ల ఆతృత వాళ్లది ఒకే తరం కథ, కాని ఇది తరతరాలుగా ఓపికతో సాగే ఒక పెద్ద ప్రణాళిక. అయితే ఈ ఆశల ప్రయాణంలో ఒక పెద్ద అడ్డంకి వస్తుంది. ఈ వంశంలో చివరివాడైన అబ్రాము భార్య సారాయికి పిల్లలు లేరు. ఇక్కడే కథ మనిషి ప్రయత్నం నుంచి విశ్వాసం వైపు మళ్ళుతుంది. సరే, ఇప్పటిదాకా మనం చూసిన కథలో రెండు ముఖ్యమైన ఆలోచనలున్నాయి. ఒకటి, త్వరగా పేరు తెచ్చుకోవాలనే ఆశ. రెండు, శాశ్వతంగా నిలిచిపోయే వారసత్వాన్ని నిర్మించడం. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చాలా చాలా లోతైనది. ఈ టేబుల్ చూస్తే మనకు ఆ తేడా ఏంటో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, గోపురం వెనుక ఉన్న ప్రేరణ ఏంటి? స్వీయ ప్రతిష్ఠ, మనిషి తెలివితేటలు అన్నీ వెంటనే జరిగిపోవాలి. కాని ఫలితమేమైంది? గందరగోళం. అదే వంశావళిని తీసుకుంటే దాని వెనుక ఒక ఉద్దేశముంది. అది తరతరాలుగా సాగింది. దేవుని వాగ్దానం ఓర్పు అనే పునాది మీద కట్టబడింది. దాని ఫలితం ఒక నిబంధన, ఒక గొప్ప జాతి. అసలైన తేడా ఇక్కడే ఉంది. గమనించండి, గోపురం కట్టినవాళ్లు మన పేరు మనమే సంపాదించుకుందామనుకున్నారు. అంటే గొప్పతనాన్ని లాక్కోవాలని చూశారు. కాని వారసత్వమనేది అలా కాదు. అది కాలక్రమేణా దేవుని వాగ్దానం ద్వారా ఇవ్వబడేది, పెంచబడేది. ఒకటి మనిషి అహంకారం నుంచి పుడితే, రెండోది దైవిక సంకల్పం నుంచి పుట్టింది. సరే, ఇదంతా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ కదా. మరి దీనికి మన ఇప్పటి జీవితానికి సంబంధమేంటి? ఈ పాఠాల్ని మనం ఎలా అన్వయించుకోవచ్చో చూద్దాం. ఆలోచిస్తే పేరు సంపాదించుకోవాలి అనే కోరిక అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు కదా. ఈరోజు మనం కూడా మన ఉద్యోగాల్లో, సమాజంలో, చివరికి సోషల్ మీడియాలో కూడా ఒక పేరు తెచ్చుకోవాలని, గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తూనే ఉంటాం. మనకు తెలియకుండానే మన స్వంత గోపురాలను నిర్మించుకుంటూ ఉంటాం. అయితే
షేము వంశం మనకు మరో దారిని చూపిస్తోంది. నిజమైన వారసత్వం అనేది హడావిడిగా ఆర్భాటంగా కట్టేది కాదు. అది చాలా నిశ్శబ్దంగా నిర్మించబడుతుంది. అది తరతరాలకు అందించబడుతుంది. అది కేవలం శక్తి మీద కాదు, ఒక ఉన్నతమైన ఉద్దేశ్యం మీద ఆధారపడి ఉంటుంది. దాని ప్రభావం మన జీవితకాలం దాటి కూడా నిలిచి ఉంటుంది. కాబట్టి ఈ విశ్లేషణను మనం ఈ ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితాల్లో మనమందరం ఏదో ఒకటి నిర్మిస్తున్నాం. మనం నిర్మిస్తున్నది తక్షణ కీర్తి కోసం కట్టే ఒక గోపురమా, లేక తరతరాలు నిలిచి ఉండే అర్థవంతమైన వారసత్వమా? ఒక్కసారి ఆలోచిద్దాం.